యేసయ్య మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు బాబా. తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు బాబా. తండ్రి నాయన మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రతి మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, సేవకులు జ్ఞాపకం చేసుకోండి ఆయన, సేవకురాలను జ్ఞాపకం చేసుకో తండ్రి, వాళ్ళ బిడ్డల కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రతి మందిరం అందు మీరుండి సహాయం చేయండి అయ్యా. మందిరాల దగ్గర ఉండే ప్రతి గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రజలను జ్ఞాపకం చేసుకో, అధికారులను జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన, రైతులను జ్ఞాపకం చేసుకో నాయన. తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. ఏ ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా తండ్రి, జడ్జి అయినా, లాయర్ అయినా తండ్రి ఆయన, ఎంపీ అయినా, ఎంపీలైనా తండ్రి, రైతు మీద మనం ఆధారపడి ఉన్నాం తండ్రి. రైతులు మీరు జ్ఞాపకం చేసుకో, వాళ్ళు పండించే ప్రతి పంట కూడా నాయన వాళ్ళు చేస్తేనే కానీ మన ఆహారం తండ్రి. రైతు పండిస్తేనే మనకి, ఆయన ఎంతో కష్టపడతారు రైతు. అరక దున్ని మరి పొలంలో పిచ్చి చెట్లు పీక్కొని, ముల చెట్లు పీక్కొని, మరి దుక్కు తిన్నుకొని, మరి దాంట్లో మరి పంట పండించి ఎంతో ఆయన పంట చేతికి వచ్చిన దాకా కూడా దాన్ని కాపలా వండి సేకరి చేసి ఆ ధాన్యాన్ని ఇంటికి తెచ్చి మరి మార్కెట్కి తెచ్చి మరి ఆ రైతు పండిస్తేనే మనం తింటున్నాం, లేకపోతే లేదు. రైతు లేకపోతే పంటే లేదు. ఆ రైతుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ రైతు కూడా తండ్రి బాధపడకూడదు, ఏ రైతు కూడా నష్టపోకూడదు తండ్రి. ప్రతి రైతుని మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి అయ్యా. సేవకులు బిడ్డల కుటుంబాలు జ్ఞాపకం చేసుకొని ఆయన. సేవకులు వాళ్ళ వాక్యాలు చెప్తారంటే తండ్రి నువ్వే ఉండి చెప్పిస్తున్నావు. ప్రతి వాక్యం కూడా నువ్వే తండ్రి నాయన. నీ గొప్పే, నీ కనికిరవు తండ్రి నాయన. నువ్వు లేనిది ఏది లేదు ప్రభా. ఈ దేశాన్ని, ప్రపంచాన్ని ఏలేదు తండ్రి నాయన. నైనా ప్రజలందరినీ కాపాడుతున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. జిల్లాలు, గ్రామాలు, పల్లెలు నాయన తండ్రి మీరు కాపాడండి. అందరిని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్రాలు, కేంద్రాలు నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రుల్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంపీలు, ఎమ్మెల్యేలని జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయ్యా వాళ్ళు మంచి పనులు దేశానికి చేయటానికి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళతో మీరు మంచి పనులు చేపించండి అయ్యా. ప్రతి అధికారులతో కూడా మంచి పనులు మీరు చేపించండి, సహాయం చేయండి. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి అయ్యా. ఈరోజు ఇలా ఉంటున్నామంటే అంతా నీ గొప్పే, నీ కనికిరం తండ్రి నాయన. ఈరోజు ఇలా బతుకుతున్నావు అంటే అంతా నీ కనికిరే, నీ గొప్పే నాయన. ఈరోజు పొస్తు లేకుండా మేము అన్నం తింటున్నామంటే అంతా నీ కనికిరివే, నీ దయ్య తండ్రి. నువ్వు లేనిదే మేము లేవు తండ్రి నాయన. మా కుటుంబాలు మీరు కాపాడుతున్నారు, మా బిడ్డల కుటుంబాన్ని మీరు కాపాడుతున్నారు. ఎన్నోసార్లు ఎన్నో సమస్యలు వచ్చి మమ్మల్ని వడ్డినేశారు పాప నాయన. తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు పాప, స్తుతులు స్తోత్రాలు తండ్రి అయ్యా. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు లేని వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా. రోగుల్ని మీరు ముట్టండి, రోగుల్ని బాగు చేయండి తండ్రి నాయన. వాహనాలను జ్ఞాపకం చేసుకో, డ్రైవర్లను జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రతి డ్రైవర్ని కూడా మీ కంట్రోల్లో ఉంచు నాయన, సహాయం చేయండి వాళ్ళకి నాయన. యేసయ్య మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. వాహనాలు నడిపే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి యేసు. మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి, వందనాలు బాబా. యేసు రాజా మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి అయ్యా. ఈరోజు ఇలా ఉంటున్నామంటే అంతా నీ కనికిరం, నీ గొప్పే తండ్రి నాయన. నీ కాపుదాల్లో మమ్మల్ని ఉంచావు బాబా తండ్రి. మా కుటుంబాల చుట్టూ మీ కంచి, మీ కాపుదాలు వచ్చి మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి అయ్యా. ప్రతి సేవకులను మీరు ఉండి తండ్రి వాళ్ళకి మీరు సహాయం చేయండి అయ్యా తండ్రి. పెద్ద సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి, చిన్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘాలను జ్ఞాపకం చేసుకో, యవనస్తులను జ్ఞాపకం చేసుకొని ఆయన, వృద్ధులను జ్ఞాపకం చేసుకో, ఎర్రాళ్ళని జ్ఞాపకం చేసుకో, ఒంటరి మకిలిని జ్ఞాపకం చేసుకో తండ్రి అయ్యా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు తండ్రి అయ్యా. ఈ చుట్టుపక్కల నాయన ప్రతి మందిరంలో నాయన కూటాలు జరుగుతానా, ప్రార్థనలు జరుగుతానా తండ్రి. ఈ దేశాన్ని మీరు కాపాడుతున్నారు బాబా అయ్యా. ఆ సేవకుల్ని తండ్రి వాళ్ళకి మీరు మంచి తండ్రి ఆరోగ్యం, వాళ్ళ కుటుంబాన్ని మీరు ఆదుకోండి తండ్రి, సహాయం అయ్యా.
మిమ్మల్ని నమ్ముకొని సంఘాలు పెట్టుకొని సంఘాలు నడుపుతున్నారు ప్రభా. సంఘాలు ఎక్కడ కూడా నాయన తప్పుడు పేరు రాకుండా కూడా మంచి పేరు వస్తుంది. సంఘాలకు సహాయం చేయండి. యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పరిచయం చేసే బిడ్డల జ్ఞాపకం చేసుకో, మందిరాల్లో పరిచయం చేసే బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ఆయన. మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాకు ప్రార్థన రాదు ప్రభా, నేను ఎలా చేయాలో నాకు తెలియదు. నాకు మీరు ప్రార్థన నేర్పండి ప్రభా, సహాయం చేద్దండి. అయ్యా చదువు లేని దాన్ని ప్రభా, నేను నాకు సహాయం చేద్దండి, సహాయం చేద్దండి. అయ్యా నన్ను నా బిడ్డల్ని మందిరాలకి నడిపిస్తున్నందుకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆ తోడబుట్టిన వాళ్ళు బిడ్డలు కూడా ఆయన మందిరాలకి వెళ్తున్నందుకు, తీసుకెళ్తున్నందుకు మీరు తండ్రి వందనాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా నువ్వు చేసిన మేళ్ళు మేము మర్చిపోలేం ప్రభు. ఎన్నో మేళ్ళు మాకు జరిగించారు మీరు మా జీవితాల్లో, మా బిడ్డల జీవితాల్లో. మమ్మల్ని సావు నుంచి కూడా మీరు ఒడ్డునేసారు ప్రభు, మమ్మల్ని కాపాడారు. శత్రువులు చేతుల్లోంచి కూడా మమ్మల్ని కాపాడారు ప్రభు మీరు. శత్రువుల కాంచి మమ్మల్ని ఇడిపించారు ప్రభు మీరు తండ్రి. నువ్వు చేసిన మేలు నేను మర్చిపోలేను తండ్రి. నా జీవితంలో, నా బిడ్డల జీవితాల్లో, నా తోడబుట్టిన జీవితాల్లో, తోడబుట్టిన బిడ్డల జీవితాల్లో ఎన్నో మేలు మీరు జరిగించున్నారు. మాకెంతో మేలు చేసి ఉన్నారు ప్రభు మీరు తండ్రి. నాయన మమ్మల్ని కాపాడారు మీరు. అయ్యా తల్లిదండ్రులు లేరు మాకు, నువ్వే మాకు తల్లి తండ్రి. మాకు ఏది కావాలన్నా నువ్వే నాకు సహాయం చేయండి. ఆ కుటుంబాలకైనా మా బిడ్డలకైనా మీరే సహాయం చేయండి తండ్రి. అయ్యా ఈ బీద కుటుంబాలని మీరు తండ్రి ఆదుకోండి ప్రభు, సహాయం చేయండి. అయ్యా కొన్ని సమస్యలతో నేను బాధపడుతున్నాను ఆయన, ఆ సమస్యల నుంచి కూడా మమ్మల్ని ఒట్టినేయండి, సహాయం చేయండి తండ్రి. వందనాలు ప్రభు యేసు, మీకు వందనాలు. నిన్ను నమ్ముకొని ఉన్నా తండ్రి, నువ్వు తప్ప నాకెవరు లేరు. యేసయ్యా నువ్వు తప్ప నాకెవరు లేరు తండ్రి. నువ్వు ఇచ్చిన బిడ్డలు తప్ప, నువ్వు తప్ప నాకెవరు లేరు ప్రభు. నువ్వు లోకం, నా ప్రపంచం అంటే నువ్వే తండ్రి. నేను ఎలాగ నిన్ను అడగాలో నాకు తెలియట్లేదు తండ్రి. మరి నాకంటే చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, పెద్దవాళ్ళు. నా కుటుంబానికి నేనే పెద్ద ప్రభా, ఎవరు లేరు. మరి నాకు నువ్వే దిక్కు, నువ్వే తండ్రి. ఏ సమస్య వచ్చినా సమస్యలో మమ్మల్ని ఆదుకునే తండ్రి నువ్వు ప్రభా. ఎన్నో కష్టాల్లోంచి, బాధల్లోంచి నన్ను ఒడ్డినేసేదండి. ఇవాళ ఎలా ఉన్నానంటే అంతా నింపుపోయి నీకు కనిపించదండి. అయ్యా నువ్వు పెట్టిన పిచ్చే నాకు నాయన తండ్రి. నన్ను బతికిచ్చావు, నా బిడ్డలను బతికిచ్చావు, నా తోడబుట్టిన వాళ్ళు బతికిచ్చావు, తోడబుట్టిన వాళ్ళ బిడ్డలను బతికిచ్చావు. ఈరోజు మేము శత్రువుల చేతిలో మేము నశింపైపోవలసిన వాళ్ళం. మరి శత్రువు చేతుల్లోంచి మమ్మల్ని బతికించి మమ్మల్ని భూమి మీద నుంచి అవుతండి. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇలా ఉంటున్నామంటే అంత కారణం నాయన మీరే తండ్రి. యేసయ్యా నువ్వే తండ్రి. మేము ఎన్నో బాధలు పడి ఉన్నాం, ఎన్నో కష్టాలు పడి ఉన్నాం. కానీ ఆ కష్టాలన్నీ కూడా నువ్వు చేసిన మేలు వల్ల మేము మర్చిపోయాం. ఎన్ని కష్టాలు వచ్చినా మమ్మల్ని ఒడ్డునేసావు తండ్రి, ఎన్ని బాధలు వచ్చినా మమ్మల్ని ఒడ్డునేసావు. నన్ను, నా బిడ్డల్ని, నా కుటుంబాలని, మా తోడబుట్టిన వాళ్ళు అందరినీ మీరు కాపాడుతున్నందుకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు.
మనం ఇంట్లో ఉండి ప్రార్థన చేసేదానికంటే చర్చికి వెళ్ళి వాక్యం వినాలి. పాస్టర్ గారు చెప్పిన వాక్యం మనం వినాలి. పాస్టర్ గారు పాడే పాటలు మనం వినాలి. పాస్టర్ గారు చెప్పే ప్రతి వాక్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి ఇంటికాడ ఉంటే మనకి ప్రార్థన రాదు. చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్తేనే మన సమస్య అనేది పోయిద్ది. మా గురించే కాదు, ఎవరి గురించే నేను మాట్లాడుతున్నాను. చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్ళి మరి సంఘంలో మనం ఉండాలి, మందిరాల్లో మనం ఉండాలి. సేవకులు చెప్పే మాటలు మనం వినాలి. సేవకులు బోధించేది మనం వినాలి. మరి సేవకులు మన కోసం ఎంతో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మన కుటుంబాల కోసం ఎంతో వాళ్ళు నైటు పగలు మరి వాళ్ళు ఉపవాసాలుండి ప్రార్థనలు చేస్తూ ఉంటారు మన కోసం. మరి పాస్టర్ల గురించి కూడా మనం కూడా చేయాలి. వాళ్ళు మన కోసం చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళ కుటుంబాల కోసం మనం చేయాలి. ఏకుంజాములు లేచి మనం కూడా అందరి గురించి, పెద్దల గురించి, అధికారుల గురించి, మరి ప్రతి మందిరాల గురించి, సేవకుల గురించి మనం చేయాలి. మనకు వచ్చిన ప్రార్థనే, యేసయ్యా మరి సంఘం బిడ్డలను కాపాడండి, మరి ప్రతి సేవకులు మీరు కాపాడండి తండ్రి. వాళ్ళ కుటుంబాలని జ్ఞాపకం చేసుకో. వాళ్ళ బిడ్డల కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళకి వేసినట్టు కొరత లోటు లేకుండా మీరు సహాయం చేయండి. ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు నాయన తండ్రి. సంఘాలు నడిపే ప్రతి సేవకులు కూడా ఎవరు బాధపడకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు. వాళ్ళకి మీరే సహాయం చేయండి. కొన్ని సంఘాల మీద సేవకులకి ఏమి రావు. సంఘాలు నమ్ముకొని ఉంటారు. వాళ్ళకి పాపం సంఘమే ఆధారం. వాళ్ళకి కొన్ని సంఘాల మీద సరిగ్గా రావు. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సంఘాలకి మీరు సహాయం చేయండి. పెద్ద సంఘాల వాళ్ళు చిన్న సంఘాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏదైనా పెద్ద సంఘాల వాళ్ళు సహాయం చేస్తే బాగుంటుంది. మరి ఎన్నో సంఘాలు, పెద్ద సంఘాలు ఉన్నాయి, పెద్ద సేవకులు ఉన్నారు. చిన్న మందిరం సేవకులను జ్ఞాపకం చేసుకొని వాళ్ళకు కూడా మరి ఏదో వాళ్ళకి వచ్చిన దాంట్లో కొద్దిగా వాళ్ళకు కూడా చదివితే వాళ్ళు కూడా కొద్దిగా గుర్తు పెట్టుకొని చిన్న సంఘాల మరి ఆ సేవకుల్ని వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుంది. అయితే ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకుంటే బాగుంటుంది. చిన్న సంఘాలు మరి సేవకుల్ని మరి చాలా ఉన్నాయి. చిన్న సంఘాలు కొంతమందికి మందిరాలు లేవు. మందిరాలు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. మరి మేము వెళ్ళే సంఘం కూడా సేవకులు వాళ్ళకి మందిరం లేదు. వేరే మందిరంలో ఆయన సేవ చేస్తున్నాడు. ఆ మందిరం జనం అంతా కూడా తగ్గిపోయారు. ఆ సంఘం మీద ఏమి రాదోలే. చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా. అలసమంటి సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. వాళ్ళకి సహాయం చేయండి. యేసయ్యా మీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. నాకు చదువు లేదు దాని పేప. మరి ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలీదు. మరి వచ్చి 4 ముక్కలు నేను మాట్లాడుతున్నాను. మరి మా అమ్మ కాడి నుంచి మేము మరి మా అమ్మ ప్రార్థన ఏకింజాములు లేచి, అప్పుడు టైం తెలియదు ఆమెకి. ఒక వాచి గడియారం ఉండేది కాదు ఇంట్లో. కట్టెల పొయ్యి మనం వండుకొని పూరి గుడిసెల్లో కృష్ణాలు దీపాలు పెట్టుకొని మా అమ్మోళ్ళు జీవించారు. అంటే కరెంటు ఉంది కానీ, అప్పట్లో ఉంది కానీ మా అమ్మగారికి అంత సంస్థ లేదు, పెట్టుకునే సంస్థ లేదు. పూరి గుడిసెలో కృష్ణాలు దీపాలు పెట్టుకొని మరి జీవనం చేసేవాడు. మరి ఆమెకి ఒక టైం తెలీదు. ఏకుంచామని ఎప్పుడు కోళ్ళు కూస్తే అప్పుడు లేచి కూర్చుంటుంది ప్రార్థనలో. అది 2 అవని 3 అవని ఆ టైంలో లేచి కూర్చుంటుంది. మరి దేవుడి కాడ ఎంతో మొర పెట్టుకుంటుంది. అయ్యా
ఇరుగు పొరుగును కాపాడు, ఇరుగు పొరుగును జ్ఞాపకం చేసుకో, ప్రజలందరం జ్ఞాపకం చేసుకో, అధికారులను జ్ఞాపకం చేసుకో తండ్రి, రైతులను జ్ఞాపకం చేసుకో అయ్యా, బీదవాళ్ళని జ్ఞాపకం చేసుకో, కూలి పని చేసే బిడ్డలను జ్ఞాపకం చేసుకో, రైతు పని చేసే బిడ్డలను జ్ఞాపకం చేసుకో నాయన. అయ్యా, యవనస్తులు జ్ఞాపకం చేసుకో అయ్యా, కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు జ్ఞాపకం చేసుకో నాయన అని వాళ్ళ కోసం ఎంతో ప్రార్థన చేస్తూ ఉండేది. తెల్లారి గంటలు లేచి 3 గంటల టైంలో, 2 గంటల టైంలో, 2:30 టైంలో కూర్చొని చేస్తూ ఉండేది. చేస్తూ ఉంటే మేము అనేవాళ్ళం, అమ్మా ఏడ్చుకొని చేస్తూ ఉంటుంది. ఏడ్చుకుంటూ చేస్తుంటే మేము అనేవాళ్ళం, అమ్మా ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు, దేనికి ఏడుస్తున్నావు అని చెప్పి అడిగేవాళ్ళం. అమ్మా అట్లా అనగాకండి మీరు, ఆ ప్రార్థనలో నాకు ఏడుపు వస్తుంది, ఏడుపు ఆగట్లేదు అని చెప్పాను. తర్వాత ఇంకా మేము ఈసారి చేసుకోలేని చెప్పేసి మేమేం మాట్లాడేవాళ్ళం కాదు. అలాగా మా అమ్మ కొంచెం లేచి మొరపెట్టుకుంటా ఉండేది దేవుడి దగ్గర, ఏడిసి 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 ఏడిసి, అయ్యా నా కుటుంబాలు జ్ఞాపకం చేసుకో, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో నాయనా, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి, వాళ్ళు చేసే చేతి పనులు మీరు జ్ఞాపకం చేసుకో నాయన, వాళ్ళు చేసే కూలి పనులు జ్ఞాపకం చేసుకో నాయన, రారీలు మీరు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు, ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఆ బిడ్డలు పనికి వెళ్ళే కాడ క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురా తండ్రి నాయన, వాళ్ళు చేసే పనుల్లో మీరు తోడుకొన్నాడు తండ్రి అని ఎంతో ప్రార్థన చేస్తూ ఉండేది. మా అమ్మకి చదువు లేదు, అలాగ దేవుడి కాడ మొరపెట్టుకుంటూ ఉండేది. ఆమె ప్రార్థనే మాకు ఇవ్వాలి, ఆమె చేసిన ప్రార్థనే మాకు ఇవ్వాలి. మాకు చర్చికి వెళ్ళటం అనేది తెలిసేది కాదు. మా అమ్మ ద్వారానే అందరు చర్చికి వెళ్ళటం మొదలుపెట్టాం. మా అమ్మగారు చర్చికి వెళ్తామా, ఇంకా ఆమె తర్వాత మరి మా అక్క చెల్లెలు కానీ, మా మరదలే కానీ, మరదల పిల్లలే కానీ, మా పిల్లలే కానీ చర్చిలకి వెళ్ళటం మొదలుపెట్టాం. తర్వాత మేము అందరం చర్చిలకి వెళ్ళటం మొదలుపెట్టాం. మరి చర్చికి వెళ్తున్నాను కానీ నేను ప్రార్థన చేయలేను. చర్చిలో పాటలు పాడాలని ఎంతో ఆశపడదు నాకు చదువు లేదు. దేవుడి పాటలు పాడాలనుకుంటా, దేవుడి పాటలు మరి నాకు రాట్లా. ఆ దేవుడి పాటలు మరి యేసయ్యని అడుగుతున్నా నేను, తండ్రి నాకు ఆ పాటలు పాడటం నాకు నేర్పండి తండ్రి. మరి చౌకుల్లో గొక్కున పాస్టర్ గారు ఏమంటారంటే, పలానా వాక్యం తీసి మీరు చెప్పండి అంటారు. నేను తీసి చెప్పలేను, ఎందుకంటే ఆ చదువు లేదు కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నాను. ప్రార్థన చేయండి అంటాడు, ఎవరో ఒకరు ప్రార్థన చేయండి అని అడుగుతాడు. ఆ సమయంలో ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు. అందుకే నేను ప్రార్థన చేయను. మందిరంలో చేసేవాళ్ళు ఎవరు చేస్తుంటే తలంచుకొని ఏదో నా మతిలో అనుకుంటా, కానీ బయటికి నేను చేయలేను ప్రార్థన. అంటే చేస్తే ఏమంటారో, ఏమో నెగతాలు చేస్తారేమో సంఘంలో, అంటే వచ్చి రాని ప్రార్థన చేస్తుంది, ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటారేమో అని చెప్పి నేను చేయను. ఎలా చేయాలో తెలియదు నాకు, అంటే మందిరంలో ఎలా చేయాలో తెలీదు. ఇంట్లో మట్టికి చేసుకుంటా, ఇలాగ అందరి గురించి మాట్లాడతా, అందరి గురించి చెప్తాను, అందరి గురించి చేస్తూ ఉంటా. మరి ఆ దేవుడు నాకు ఎప్పుడు ఇస్తాడో ఆయన పాటలు పాడాలని అనుకుంటున్నాను, మరి వాక్యం చదవాలని అనుకుంటున్నాను. మరి ఆయన గొప్ప, ఆయన కనికరం, ఇన్ని చేసినాడు అవి ఇవ్వడా అని నేను అనుకుంటా. నాకు దేవుడు ఇంత మేలు చేశాడు, నా బిడ్డలను బతికిచ్చాడు, నన్ను బతికిచ్చాడు, నా అక్క చెల్లి అన్నదమ్ముని, అక్క చెల్లి బిడ్డలు, అన్నదమ్ముల బిడ్డలు, మా బిడ్డలని కాపాడుతున్నాడు. మరి ఇన్ని చేసినాడు నాకు దేవుడు ఆ వాక్యం మీద, ఆ బైబిల్ చదివి తండ్రి అని చెప్పి అడుగుతున్నా. ఎప్పుడు ఇస్తాడో నాకు తెలియదు. చదువు వచ్చినప్పుడు నేను బైబిల్ చదవాలి, వాక్యం కూడా చదువుకోవాలి. మరి చావకులు అడిగినప్పుడు గొప్ప ప్రార్థన మీరు చేయండి అన్నప్పుడు ఆ ప్రార్థన ఎలా చేయాలో అది నాకు దేవుడు నేర్పాలి. ఎందుకంటే మందిరానికి నడిపించిందే దేవుడు నన్ను. ఎంతమంది చెప్పాడు నేను మందిరానికి వెళ్ళా, ఎంతమంది చెప్పినా కూడా నేను ప్రార్థనకి వెళ్ళా. నన్ను ఎంతోమంది చర్చిలు పిలిచేవాళ్ళు, ఏమని పిలిచేవాళ్ళు, మా శాంతి ఎలా చర్చిలో భోజనం ఉన్నాయి,
చర్చికి రా అని అనేవాళ్ళు. నాకు ఒక్కోసారి కోపం వచ్చి అనేదాన్ని, మీరు చర్చికి ఎలా పిలవాలి? ప్రార్థన ఉంది, ప్రార్థనకి రమ్మాయి శాంతి అని పిలవాలి. అట్లా పిలవరు. వాళ్ళ చర్చిలో భోజనాలు ఉన్నాయి, భోజనానికి రానివాళ్ళు. నేను ఆ భోజనానికి రాను. నన్ను దేవుడు ఎప్పుడైతే నన్ను మారుస్తాడో, ఎప్పుడైతే నన్ను చర్చికి తీసుకెళ్తాడో అప్పుడే నేను చర్చికి వస్తాను, అప్పుడు నేను చర్చికి భోజనం చేస్తాను అని చెప్పి అని అన్నా. అట్లా చాలాసార్లు పిలిచారు నన్ను, చాలాసార్లు పిలిచారు. చాలాసార్లు పిలిచినా కూడా ఇదే మాట మాట్లాడదాన్ని. తర్వాత మరి దేవుడే నన్ను పట్టుకున్నాడు. పట్టుకొని నన్ను తీసుకొచ్చి చర్చి పక్కన పెట్టాడు. అద్దెకి చర్చి పక్కనే ఉంది. ఒక నెల గడిచింది. రెండో నెలలో చర్చికి వెళ్ళటం మొదలుపెట్టాను. చర్చికి వెళ్ళి వాక్యం వినటం కానీ, ఉపవాసాలు ఉండటం కానీ నేను ఇంకా బాప్టిజం తీసుకోకపోయినా నెల ఉపవాసాలు ఉంటా. నెల 3 రోజులు ఉపవాసం ఉంటా. 3 రోజులు అంటే ఒక పూట తింటా. తర్వాత నాకు ఆరోగ్యం బాగా కాంచి ఒక పూట ఉపవాసం ఉంటాను, 2 పూటలు తింటాను. ఉదయం పూట ఏం తిన్నాను, మంచినీళ్ళు తాగుతాను. సాయంకాలం మధ్యాహ్నం 2 గంటల టైంలో 2:30 టైంలో భోంచేస్తాను. సాయంకాలం భోంచేస్తాను. అంటే నా ఆరోగ్యం బాగాలేదని దానివల్ల. లేదా అంతకుముందు ఒక పూటే భోంచేసేదాన్ని, 2 పూటలు ఉపవాసం ఉండేదాన్ని. అలా ఎందుకున్నానంటే నా కాళ్ళు 20 సార్లు కోసారు, ముళ్ళు ఎరిగినాయి, గాసిపుందులు ఎరిగినాయి అని చెప్పి చూపిస్తాకి డాక్టర్ కాడికి వెళ్తే ముళ్ళ డాక్టర్ మోసం చేశాడు. కోసిన కాయన్న కోసి ఆయనే మళ్ళీ ముళ్ళు పెడతాం, ఆయనే చేసా పింగులు పెడతాం, మళ్ళీ ఆ గాయంలో మళ్ళీ కట్టుకాడతాం. అలాగా ప్రమాదం చేసి పెట్టాడు నా కాళ్ళు. 2 కాళ్ళు కూడా 20 సార్లు కోసాడు. మంగళగిరి ముళ్ళ డాక్టర్ గారు, పాత బస్ స్టాండ్ దగ్గర. అక్కడ తప్ప ఇంకెవరు లేరు ముళ్ళ డాక్టర్లు. ఈ డబ్బులు సప్పో తీసుకెళ్ళి ఆయనకి ఇస్తున్నాము. ఆయన డబ్బులు తీసుకోవటం మరిగి బాగా తెచ్చిస్తున్నాము, అడంగలు తెచ్చిస్తున్నాము అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు, ముళ్ళు తీస్తున్నాడు. అది మా ఎప్పటి వచ్చిన వాళ్ళు ఎవరికి పిల్లలకు చూపిస్తాడు. ఇలా చూస్తూ ఉంటారు. ఈ లోపు ఆయన ఏం చేస్తాడు, ఆ గాయంలో మళ్ళీ దూదిలో సీసాపెంకో ముళ్ళో పెట్టి ఆ దూది మళ్ళీ ఆ బెజ్జంలో పెట్టేసి కట్టేస్తాడు. ఆ పుండు నెల దాకా కూడా మాందు. ఏంటమ్మా మాట్లాడితే పైన కంట పెరిగితే మందులు ఇచ్చేస్తాడు. కంట పెరికి వచ్చేసింది. ఆ ముళ్ళు గాజుపెంకు మళ్ళీ లోనకి వెళ్ళిపోయింది. అట్లా నన్ను ఏదిచ్చాడు పాత మంగళగిరి బస్ స్టాండ్ దగ్గర, పాత బస్ స్టాండ్ దగ్గర. ఆ డాక్టర్ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డా. అయినా దేవుడే నన్ను కాపాడాడు. ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా మడాల్లో 2 మడాల్లో ఉన్నాయి కాళ్ళలో. ఇప్పుడు నేను కాయలు అమ్ముతుంటే ఆ బరువు నెడుతుంటే బండి నాకు కాళ్ళు బాగా నొప్పులు వస్తున్నాయి. మరి గుంటూరు పేరించి వెళ్ళాలని చెప్పి ఒక 2-3 చెప్పారు. వెళ్తే డాక్టర్ గారు లేరు. చూపిద్దామని వెళ్ళాం, అసలు ఉన్నదా లేదని చూపిద్దాం వెళ్ళాం. ఒక 2-3 పక్కన ఉన్నారంటే వాళ్ళు మోసం చేస్తారంట. సరే మరి తిరిగి వచ్చేసాం. మళ్ళీ వెళ్దాం అనుకున్నాం, ఇంక వెళ్ళలేదు. మరి కాళ్ళు కూడా నాకు చాలా బాధగా ఉంది ఆ ముళ్ళు వల్ల. మరి అన్నిసార్లు నన్ను కాళ్ళు కోసినా కూడా మరి దేవుడే నన్ను కాపాడాడు, యేసయ్య కాపాడాడు. మరి యేసయ్య చేసిన మేలు అది. ఎందుకంటే నాకైనా మా బాబుకైనా మా పాపకైనా మేము చాలా బాధపడ్డాం. మా బాబుకి ఇరిగిన ముళ్ళు తీపిచ్చాం. మరి ఇప్పటికే మా బాబుకి కాళ్ళలో ఉన్న తొడలు అంటున్నారు. మరి మా పాపకు కూడా కాళ్ళలో ఉంది. మరి మా పాప తీపించుకోవట్లా. మరి ఎంతో మరి బాధపడ్డాము. మరి యేసయ్య మరి కాపాడుతున్నాడు. మరి యేసయ్య వల్ల మేము ఇలా ఉన్నాం. మమ్మల్ని అందరం కాపాడుతున్నాడు, ఆ దేవుడే కాపాడుతున్నాడు. ఎలా ఉంటాడో దేవుడు చూడాల, అసలు ఏ రూపంలో ఉంటాడో తెలియదు.
ఎలా ఉంటాడో తెలీదు. కానీ నేను స్వరం నేను విన్నా. మిట్ట మధ్యాహ్నప్పుడు ఇంట్లో పనుకొని గచ్చు మీద పనుకొని గచ్చు ఊడ్చుకొని ఒక దిండి వేసుకొని పనుకున్నా. ఫోన్ లేదు నా దగ్గర, పక్కన వాళ్ళ ఫోను, అద్దెకుండే వాళ్ళ ఇంటి వాళ్ళది ఫోను. అయితే ఇంటి ముందుకు వచ్చి ఒక తెలిసిన ఆయనలాగా వచ్చి కేకేసి నన్ను, శాంతి పోంది, శాంతి పోంది, శాంతి పోంది అని చెప్పి 3 సార్లు కేకేశాడు. 3 సార్లు నేను స్వరం విన్నా. ఒక తెలిసిన మనిషిలాగా పిలిచాడు. చప్పులు లేచి తలుపు తీసి చూస్తే ఎవ్వరూ లేరు అక్కడ. నేను ఆమెను అడిగా ఇంటికి వెళ్ళామని. ఫోన్ వచ్చింది మీకు, మీ ఫోన్ మోగింది, 3 సార్లు ఫోన్ చేయమని కేకేశారు, మీ ఫోన్లో నెంబర్ పడిందా చూడమంటే ఆ ఫోన్లో నెంబరే పడలా. ఫోన్ మటుకు మోగింది, ఫోన్లో నెంబర్ పడలా. మరి దేవుడు స్వరం అది నేను విన్నా. ఇట్ట మధ్యాహ్నం టైంలో నన్ను కేకేశాడు. నేను ఆలోచనలో ఉన్నా, ఏదో ఆలోచనలో, మా పాప ఆలోచన ఏదో కాదు, మా పాప ఆలోచనలో ఉన్నా నేను. ఆ పాప మ్యారేజ్ అయ్యి వాళ్ళ అత్తగారు ఇంటికి అన్నప్పుడు ఎన్నో బాధలు పెట్టారు మా పాపని. మరి మా పాపను కూడా ఎన్నోసార్లు దేవుడు కాపాడాడు, ఆ బిడ్డను కాపాడాడు. మరి ఆ బిడ్డని బతికిచ్చాడు. నా బాబుని కానీ నా పాపను కానీ యేసయ్య కాపాడాడు. ఆయన చేసిన మేలు నేను మర్చిపోలేను, నా జీవితంలో నేను మర్చిపోలేను. నేను బతుకున్నంతకాలం మరి ఆ దేవుడు నేను చేసిన మేలు నేను మర్చిపోలేను. ఇవాళ భూమి మీద ఇలా ఉన్నామంటే అంతా దేవుడు గొప్పే, దేవుడు కనికరం, ఆయన గొప్పలేనిది ఏదీ లేదు. మరి ఎంతో మమ్మల్ని కాపాడుతున్నాడు, మా కుటుంబాలని, మా బిడ్డల్ని, మమ్మల్ని, మా తోడపుట్టిన బిడ్డల్ని. ఈరోజు ఇలా ఉంటున్నామంటే మమ్మల్ని ఆ దేవుడే కాపాడుతున్నాడు. మేమంతా చేతి పనులు చేసేవాళ్ళని, కూలి పనులు చేసేవాళ్ళని. ఎవరింట్లో కూడా ఎవరికి లేదు, అందరు కూలి పనులు చేసుకుంటేనే జరిగింది, లేకపోతే లేదు. కానీ మమ్మల్ని ఈ స్థితిలో ఉంచాడంటే యేసయ్యే, ఆ దేవుడే మమ్మల్ని మరి ఇంత కాపాడుతుంది కూడా ఆయనే. మాకు టయానికి ఆహారం ఇస్తుంది ఆయనే. మాకు ఇటువంటి అనారోగ్యాలు వచ్చినా కూడా మమ్మల్ని వడ్డినేస్తుంది ఆ తండ్రి, మమ్మల్ని ఆదుకుంటుంది తండ్రి. శత్రువుల చేతిలో నుంచి కూడా మమ్మల్ని వడ్డినేసి మమ్మల్ని కాపాడాడు. మమ్మల్ని, మా బిడ్డల్ని శత్రువుల చేతిలో నుంచి. మరి కసాయాళ్ళు, ఒక సైకోళ్ళు, అసమంటి ఒక రౌడీలు, గోండాలు, అసమంటి చేతుల్లోంచి మమ్మల్ని వడ్డినేసి మమ్మల్ని కాపాడాడు యేసయ్య. మరి యేసయ్య చేసిన మేళ్ళు ఇవన్నీ. మరి ఈరోజు ఇలా ఉంటున్నామంటే నేను కానీ, నా కుటుంబం, మా బిడ్డలు కానీ, మా బిడ్డలు కానీ ఇలా ఉంటున్నామంటే యేసయ్య గొప్ప, ఆయన గొప్పే. ఆయన గొప్ప లేనిది ఏది లేదు. ప్రార్థన చేయాలి, ఎలా చేయాలి, ఎలాగా? చదువు లేని దాన్ని నేను, తండ్రి నాకు ప్రార్థన, నేను ప్రార్థన చేయాలి, అందరి కోసం చేయాలి, అందరి కోసం ఏకంజావులే చేస్తూ ఉంటా, అందరి కోసం చేస్తా. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, వాళ్ళలో మేము ఉండాలి, మా కుటుంబాలు ఉండాలి, మా బిడ్డల కుటుంబాలు ఉండాలి అని అనుకుంటాం. ఇలాగా దేవుడు ఎన్నో మేళ్ళు జరిగిస్తున్నాడు, చేశాడు. ఈరోజు మేము కడుపు నిండా తింటున్నామంటే దేవుడు గొప్పే, దేవుడు కనికరమేది. మేము ఇల్లు లేదనే బాధపడుతున్నాం, ఇంకా మాకంటే దారుణం కూడా వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మేము ఇలా ఉంటున్నామంటే దేవుడు గొప్ప. అది ఎవరైనా కూడా, నాకు చదువు లేదు కాబట్టి నాకు పెద్దగా తెలీదు, కానీ మందిరాలకు వెళ్ళండి, వాక్యాలు వినండి, మరి సంఘాలకు వెళ్ళాలి, సంఘంలో కలవాలి. ఇప్పుడు నేను ఉన్నాను, ఒక సంఘం ఉంది, సంఘానికి వెళ్తున్నా, నేను సంఘాన్ని చూడగలుగుతున్నా, సేవకులను చూడగలుగుతున్నా, మందిరాన్ని చూడగలుగుతున్నా. ఎందుకు? ఇదంతా దేవుడు గొప్పే. ఇలా మందిరంలో వెళ్ళి కూర్చుంటున్నామంటే దేవుడు గొప్పే. అది మనం మందిరంకి వెళ్ళాలి, సేవకుళ్ళు ఏం చెప్తుంది మనం వినాలి, వాళ్ళు ఏం బోధిస్తుంది కూడా మనం వినాలి. సేవకుళ్ళు సంఘం కోసం ఎంతో బాధపడతారు, ఎంతో పోరాడుతూ ఉంటారు. వాళ్ళు
మనందరి కోసం వాళ్ళు రేత్రి అనకుండా పగలు అనకుండా మన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటి దగ్గరైనా సరే, మందిరాల దగ్గరైనా సరే, ఏ కుంజమైనా సరే మనందరి కోసం, సంఘాల కోసం చేస్తూ ఉంటారు. సంఘంలో యవనస్తుల గురించి చేస్తారు, అందరి గురించి చేస్తారు. మరి సంఘంలో ఎవరికన్నా బాగలేదంటే వాళ్ళు ఇళ్ళకాడికి వెళ్ళి ప్రార్థన చేసేస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన ఈ పని వాళ్ళు ఇళ్ళకాడికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటారు. మరి సేవకుల్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. మనం కూడా ఏమన్నా కూడా మనకున్న దాంట్లోనే సేవకులకు కూడా మనం ఎంతో కొంత కానుకలు మనం ఇవ్వాలి. కొంతమంది కానుకలు ఇవ్వరు. మనకున్న దాంట్లోనే ఇప్పుడు 10 రూపాయలు, 100 రూపాయలు ఉన్నా కూడా 50 రూపాయలు, 50 రూపాయలు ఉన్నా కూడా 25 రూపాయలు. సంఘానికి వెళ్ళేటప్పుడు సంఘంలో మనం కానుకలు అయిపోతే వాళ్ళకి యాడ్ నుంచి వస్తాయి. సేవకులకి సంఘాన్ని నమ్ముకుని వాళ్ళు ఉన్నప్పుడు సంఘం మీదే కదా వాళ్ళు బతికేది. వాళ్ళకి ఏ జీతాలు ఉండవు, ఏ బత్తాలు ఉండవు. వాళ్ళకి ఎటు నుంచి ఏమి రావు. పెద్ద పెద్ద సంఘాల కంటే వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు, ఏం చేస్తూ ఉంటారు, మరి ఫోన్లో కొడతా ఉంటారు. మరి వాళ్ళకి మరి ఏదంటే పోస్టు ద్వారా పంపిస్తూ ఉంటారు పెద్ద సంఘాలకి. పెద్ద సంఘాలకు పంపించి చిన్న సంఘాలు కూడా జ్ఞాపకం చేసుకుంటే కొంచెం బాగుంటుంది. అధికారులు కూడా కొద్దిగా చిన్న చిన్న సంఘాలని జ్ఞాపకం చేసుకోవాలి. మరి చిన్న సేవకుల్ని వాళ్ళకి ఏదో ఒకటి నెలకింత అని పింఛనో ఏదోనో వాళ్ళకి కూడా సహాయం చేస్తే కాస్త ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు కూడా. మరి చాలా సంఘాలు మరి జరుగుబాటు లేని వాళ్ళు ఉన్నారు, సంఘాలు నమ్ముకొని ఉన్నారు. వాళ్ళకి ఎట్టి నుంచి ఏ రూపాయి రాదు. వాళ్ళకి కొద్దిగా మరి యేసయ్య మరి నువ్వే వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి ఒక దారి చూపించండి తండ్రి. ఒక సేవకుళ్ళకి నాయన మీరే ఏర్పాటు చేయండి. వాళ్ళకి ఏది కూడా కొరత ఉండకూడదు తండ్రి. వాళ్ళకి అన్ని భక్తి మీరు సహాయం చేయాలి. వాళ్ళకి తిండి కానించి గుడ్డ కానించి తండ్రి సైకిల్ మీరు ఇవ్వాలి తండ్రి. మీ సేవ చేసుకొని ఉండేటప్పుడు తండ్రి వాళ్ళకి మీరు సహాయం చేయండి. మీరే వాళ్ళకి తోడుగా ఉండండి. నాకు ప్రార్థన పెద్దగా రాదు, మరి నేను చేయాలి నాకు తెలీదు. వచ్చిన వారికి చేస్తూ ఉంటాను, వచ్చిన వారికి నేను మాట్లాడుతూ ఉంటాను. నా వీడియో చూసిన వాళ్ళు ఎవరు కూడా కోప్పడకుండా చూడండి. ఎందుకంటే నేను కూడా మందిరానికి వెళ్తున్నాను కాబట్టి, నేను కొంచెం చూస్తున్నాను కాబట్టి మందిరంలో దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మరి ఎవరు కూడా నన్ను తిట్టుకోకండి. ఎందుకంటే ప్రతి వీడియో నేను చేస్తూ ఉంటాను. ఏంటంటే మన కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉంటాను, నేను జీవితాల గురించి మాట్లాడుతూ ఉంటాను. నేను గేమ్లు నేను చేయను. ఏదైనా మన బతుకు తెరువు గురించి మాట్లాడుతూ ఉంటాను నేను. మరి కొంతమందికి నచ్చవు, కొంతమంది నచ్చుతాయి. ఎందుకంటే కష్టాలు పడ్డవాళ్ళు తెలుస్తాయి ఆ బాధలు. వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు అయితే పడ్డారో ఆ బాధలు వాళ్ళకి తెలుస్తాయి. కష్టపడిన వాళ్ళకి తెలియదు ఆ బాధ. రేగి అనకుండా పొగలు అనకుండా కష్టం చేసి మరి కష్టపడ్డ డబ్బులతో జీవనం చేసి మరి జరగక అట్లా కుటుంబాలు లాక్కొచ్చుకోండి. అట్లా నేను దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. మరి చూసేవాళ్ళు కూడా ఎవరు తిట్టుకోకండి. వీడియోలు చూసేవాళ్ళు కూడా ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటాను, చూడండి. మరి ఎందుకంటే ఎన్నో సమస్యల్లోంచి మేము ఒడ్డున పడ్డాం. మరి ఏసయ్య మమ్మల్ని బతికిచ్చాడు మమ్మల్ని. అందుకని నా బిడ్డలు కానీ తోడబుట్టిన బిడ్డలు కానీ మేమందరం కూడా ఏసయ్య మమ్మల్ని కాపాడాడు, ఆ కుటుంబాలను కాపాడాడు. అది ఏసయ్య చేసిన మేలే మాకు. ఒక దుర్మార్గుడి చేతుల్లోంచి మేము ఒడ్డున పడ్డాం, ఒక కషాయాల చేతుల్లోంచి మేము బయటపడ్డాం, ఒక సైకోల చేతుల్లోంచి మేము బయటపడ్డాం, ఒక రౌడీలు గుండాల చేతుల్లోంచి మేము బయటపడ్డాం. ఎంత ఏసయ్యే మాకు. ఆ ఏసయ్యే మమ్మల్ని కాపాడాడు, ఆ ఏసయ్యే మమ్మల్ని వదిలేశాడు. మరి ఈ రోజుకి ఇలా ఉంటున్నామంటే ఏసయ్య గొప్పే, ఆయన గొప్పే, ఆయన కనికరమే. ఈ రోజు ఇలా ఆరోగ్యంగా ఉంటున్నామన్నా కూడా ఆయన గొప్పే. మాకే చిన్న రోగాలు వచ్చినా కూడా ఏసయ్య మమ్మల్ని బాగు చేస్తున్నాడు. నా బిడ్డలకు కానీ, నాకే కానీ, నా తాడుపుట్టిన వాళ్ళకే కానీ, తాడుపుట్టిన వాళ్ళ బిడ్డలకే కానీ, మా బిడ్డలకే కానీ మరి దేవుడే ఏసయ్య మమ్మల్ని
బాగు చేసి ఆయనే మమ్మల్ని కాపాడుతున్నాడు. మందిరానికి వెళ్ళండి, మందిరంలో వాక్యాలు వినండి, మరి సేవకులు చేసే వాక్యం మీరు వినండి, ఆయన చేసే ప్రార్థన మీరు ఆలకించండి. వాళ్ళు ఎన్నో చెప్తూ ఉంటారు, అవి వినాలి మనం. మనందరి గురించి చేస్తూ ఉంటారు ప్రార్థన. చర్చికి వెళ్ళండి, చర్చికి వెళ్ళి కాసేపు కూర్చోపు చర్చిలో గడపండి. ఎందుకంటే అక్కడ అంత ప్రశాంతం ఎక్కడ ఉండదు, మందిరంలో ఉన్నంత ప్రశాంతం ఎక్కడ ఉండదు. ఎంతో అది చిన్న మందిరం అయినా సరే ఆ హృదయానికి, మన హృదయానికి అసలు ఎంతో అసలు బాగుంటుంది. ఆ కాసేపు మనం అక్కడ సమస్యలన్నీ